అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా టీడీపీ పార్టీ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటంటే ప్రతి సంవత్సరం టీడీపీ పార్టీ బలోపేతం కోసం మహానాడు కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉంటారు. అది ఈ సంవత్సరం కూడా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఈసారి వచ్చేసి ఎక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లాలో మే 28 సీనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన జన్మదినం రోజు ప్రతి సంవత్సరం కూడా అదే రోజుల్లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మహానాడు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే టీడీపీ కార్యకర్తలకు పార్టీ యొక్క సిద్ధాంతాలు, భవిష్యత్తులో పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి అనే కార్యక్రమాలన్నింటినీ రాజకీయ నాయకులు మాట్లాడతారు. వాటిని ఓన్ చేసుకుని టీడీపీ కార్యకర్తలు కూడా ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఈ మహానాడు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ సంవత్సరం కడప జిల్లాలో నిర్వహించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మే 28 తారీఖు ఆ టైంలో జరుగుతుంది అనమాట. అయితే ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ సోషల్ మీడియా నుంచి ఒక డిమాండ్ అనేది చాలా పెద్ద ఎత్తున వస్తుందన్నమాట. ఆ డిమాండ్ ఏంటంటే టీడీపీ పార్టీ ఎన్నడూ లేని అంత బలంగా ఉంది. అలాగే టీడీపీ పార్టీ రాజధాని నిర్మాణాన్ని పునఃప్రారంభం చేసి ఇప్పుడు ఒక మంచి జోష్లో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియా నుంచి ఒక డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు కాబట్టి ఈ మహానాడు కార్యక్రమం కల్లా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి టీడీపీ కార్యకర్తలకి గిఫ్ట్ కావాలి అన్నట్లుగా సోషల్ మీడియాలో కొంతమంది కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మహానాడు కార్యక్రమం కల్లా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్న డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కానీ ఇది లిక్కర్ స్కామ్ నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారన్న వార్తలు అయితే వస్తున్నాయి కదా. ఆ వార్తలను ఆసరా చేసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇక్కడ కీలకమైన విషయం. ఏదేమైనా కానీ మహానాడు కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డాలో. అదే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కూడా చేస్తే అటు ప్రతీకారం జగన్మోహన్ రెడ్డికి భయాన్ని కలిగించినట్లయితుంది అన్నట్లుగా టీడీపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.